హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వన్ అండ్ ఓన్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఒక డైనమిక్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. టాస్క్ ఏదైనా, ఘట్టం ఏదైనా అక్కడ నిఖిల్ దిగినంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్ అన్నట్టుగా నిఖిల్ ఒక్కసారి టాస్క్లో దిగాడు అంటే గెలిచి తీరాల్సిందే. నిఖిల్ ఎవరికైనా మద్దతుగా నిలిచి మిమ్మల్ని ఖచ్చితంగా ఈ టాస్క్లో గెలిపిస్తాను అని చెప్పాడు అంటే వారు ఆ టాస్క్ గెలవాల్సిందే. దీంతో నిఖిల్కి వరుసగా విజయాలైతే చేకూరుతున్నాయి అని చెప్పవచ్చు. అలాగే విజయాలు చేకూరటానికి నిఖిల్ తన వంతుగా తన పాత్ర అయితే పోషిస్తూ తీవ్ర శాతం అంటే 100% శ్రమిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న నిఖిల్తో మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా ఈ వారం నీ ఆట చాలా బాగా అనిపించింది నిఖిల్, చాలా అదుర్స్. నువ్వు టాస్క్లో పెద్దగా పాల్గొనకపోయినప్పటికీ మెగా చీఫ్ టాస్క్లో కానీ, మెగా చీఫ్ కంటెండర్షిప్ టాస్క్లో కానీ నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి వారి ఆటని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేశావు. అలాగే ప్రతి బిగ్ బాస్ హౌస్లో అవసరమైన ప్రతి క్షణం నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటూ అక్కడ నీ పాయింట్ వివరిస్తూ ఖచ్చితంగా హౌస్ ముందుకు వెళ్ళేలాగా చేశావు. మరీ ముఖ్యంగా యష్మి, అలాగే ప్రేరణ, అలాగే పృథ్వీ, అలాగే హరితేజ వీరందరినీ కూడా బాగా కంట్రోల్ చేసి ఆటపై మాత్రమే ఫోకస్ చేసేలా, మరేటిపై ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉండేలా బాగా ప్రోత్సహించి ముందుకు నడిపించావు. ఇక మెగా చీఫ్ టాస్క్లో నువ్వు అనుకున్న లక్ష్యం అయితే నెరవేర్చుకున్నావు. పృథ్వీ కానీ, ప్రేరణను కానీ ఖచ్చితంగా నువ్వు మెగా చీఫ్ చేయాలనుకున్నావు, చేసి చూపించావు. ప్రతి స్టెప్పులో నువ్వు వేసిన ప్లాన్ అయితే సూపర్ సక్సెస్ అయింది. అదే అయ్యా నువ్వు నిజమైన హీరో. ఇక్కడే హీరో ఎవరు, జీరో ఎవరు అనిపిస్తుంది. నువ్వు నిజమైన హీరో అంటూ నిఖిల్పై ప్రశంసల జల్లు కురిపించడంతో హౌస్లో ఉన్న హౌస్మేట్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టడం అయితే జరిగింది. అలాగే ఆడియన్స్ కూడా నిఖిల్ను అభినందిస్తూ క్లాప్స్ కొట్టారు. దీంతో నిఖిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆడియన్స్ అందరికీ, అలాగే హౌస్మేట్స్ అందరికీ. నాపై ఇంత నమ్మకం ఉన్నందుకు నేను మీకు ఎల్లప్పుడూ సదా రుణపడి ఉంటాను అంటూ నిఖిల్ అయితే చెప్పడం జరిగింది. సో నిఖిల్ గురించి నాగార్జున ఈ స్థాయిలో ప్రశంసలు కురిపించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఇంతకు ముందు కూడా నిఖిల్పై ప్రశంసలు అయితే కురిపించారు. కానీ ఈ రేంజ్లో నువ్వయ్యా నిజమైన హీరో అని నాగార్జున లాంటి ఒక స్టార్ యాక్టర్ అనడం ఖచ్చితంగా నిఖిల్ కెరియర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పవచ్చు. మరి నువ్వయ్యా నిజమైన హీరో అంటూ నాగార్జున నిఖిల్ని ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.